పరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం చెల్లును గాక. ఈనాటి ధ్యానం కొరకు మత్తయి సువార్త 5వ పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అందరు బైబిల్ తీయండి. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నానెను. ఈ చిన్న మాట నా వెనుక చెప్పండి. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా జీవించిన కాలంలో 3.5 సంవత్సరాలు దైవరాజ్య స్థాపన కొరకై ఈ భూమి మీద దేవుని రాజ్య స్థాపన కొరకై ఆయన పరిచర్య చేశారు. ఆ పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలలో యేసయ్య చేసిన ఉపదేశములన్నిటిలో అత్యంత ఉన్నతమైన ఉపదేశము ఏదైనా ఉన్నది అని అంటే అది కొండ మీద ఉపదేశం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం ఈ 3 అధ్యాయాలు యేసయ్య కొండ మీద చేసిన ఉపదేశం. ఇది ప్రపంచ ప్రాధాన్యత పొందింది. యేసయ్య చెప్పిన కొండ మీద ఉపదేశంలో తన యొద్దకు వచ్చిన జన సమూహమును చూసి ఆయన ఈ మాటలు బోధింపనారంభించాడు. అందులో ఒక మాట ఏంటంటే, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. ఏదో బాప్తిస్మం పొందాము కదా, రక్షింపబడినాము, ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించినాము, నూతన జన్మ అనుభవం పొందినాము, బాప్తిస్మం పొందినాము కదా, ఇంకేంటి ప్రభు వల్ల ఆచరిస్తున్నాము, క్రైస్తవ నియమావళులు ఆచరిస్తున్నాము, ఇంకేంటి నిత్యత్వానికి వెళ్ళిపోతాం, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం, మనకు ఒక ప్రవేశం ఉంటుంది అన్న ధీమాతో బతికిపోతున్న లోకం కొందరైతే పరలోక రాజ్యంలో కూడా స్థలాలు అమ్ముకుంటున్న బ్యాచ్ ఒక గుంపు. ఈ వార్త మీ దాకా రాలేదా? పరలోకాన్ని నమ్మేస్తున్నాడు ఒక పాస్టర్ గారు. పరలోకంలో మీకు ఎన్ని గజాల స్థలం కావాలి, ఎక్కడ స్థలం కావాలి అమ్మేస్తున్నాడు. దగ మోసంతో సేవ చేస్తున్న వారు మరికొందరు. ఏది ఏమైనా పరలోకానికి ప్రవేశిస్తామన్న నిశ్చంతతో బ్రతుకుతున్న వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపదేశం ఏంటంటే, ఒరి బాబు, ఆచార కర్మకాండంలో కాదు,
ఇప్పుడు మనము పాత నిబంధన గ్రంథములో లేము, క్రొత్త నిబంధన సంఘములో ఉన్నాం. క్రొత్త నిబంధన సంఘానికి యేసయ్య ఇచ్చినటువంటి ఉపదేశం ఏంటో తెలుసునా? శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. అంటే దాని అర్థం ఏంటి? మన పూర్వీకులు శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కావాలి. నేను ఒక మాట చెప్తానండి, అధికమంటే నాకు గుర్తొస్తుంది. సౌలు మహారాజు తన కూతురుకు స్వయంవరం ప్రకటించాడు. ఎవడైనా నా కుమార్తెను పెండ్లి చేసుకొని నా రాజ్యంలో భాగం పొందాలంటే అతడు ఫిలిస్తీన్లలో 100 మంది ముందోళ్లను తెచ్చి, అంటే అర్థం ఏంటంటే ఫిలిస్తీన్లను పట్టుకొని బలవంతం చేసి ఫిలిస్తీన్ల యొక్క ముందోళ్లను వారిని జయించి 100 మంది ఫిలిస్తీన్ల యొక్క ముందోళ్ళు తెచ్చి నా ముందు పెడితే వారికి నా కూతుర్ని ఇస్తా అన్నాడు. రాజుకు కావాలనన్న కోరిక ఉన్నది దావీదుకు. దావీదు ఏం చేశాడో తెలుసునా? రాజుకు అల్లుడు కావాలనన్న కోరిక కలిగిన దావీదు సౌలు మహారాజు ఫిలిస్తీన్లను పట్టుకొని 100 మందిని జయించి వారి ముందోళ్ళు తెచ్చిస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానంటే దావీదు ఏం చేశాడు తెలుసునా? 200 మంది ఫిలిస్తీన్లను పట్టుకొని వారి ముందోళ్ళను తెచ్చి సౌలు ఎదుటి పెట్టాడు. అంటే ముందోళ్ళు అంటే మీకు అర్థం ఒకటే చెప్తా, బలవంతంగా వారికి సున్నతి చేశాడు. సున్నతి చేసిన గుర్తుగా వారి ముందోళ్ళను తీసుకొని వచ్చి, ఇదిగో నువ్వు 100 మందిని అడిగా ఫిలిస్తీన్ని, కానీ నేను 200 మందికి సున్నతి చేశా అని చెప్పి 100 మంది ముందోళ్ళను నువ్వు అడిగితే నేను 200 మంది ముందోళ్ళు తీసుకొని వచ్చి పెట్టానని చెప్పి 200 మంది ముందోళ్ళను అక్కడ పెట్టి 200 మంది సున్నతి చేసిన ఆనవాళ్ళను అక్కడ పెట్టి రాజు యొక్క కూతురికి భర్త అయ్యాడు. సౌలు రాజుకు అల్లుడయ్యాడు. ఆప్ట్రల్ భూ సంబంధమైన రాజుగారి అల్లుడు కావాలన్న ఉద్దేశంతో రాజు అడిగిన దానికంటే అధికంగా చేశాడు. రాజు అడిగింది 100 మంది ముందోళ్ళు అయితే ఇతడు 200 మంది ముందోళ్ళు తెచ్చిపెట్టాడు. యేసయ్య అంటాడు, ఆ నిత్యత్వంలో నిత్యమహిమలో నువ్వు ప్రవేశించాలంటే శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో నీ నీతి, మాట్లాడండి, అధికం కావాలి. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో నీ నీతి అధికం కావాలి. అసలు శాస్త్రుల నీతి ఏంటి, పరిసయ్యుల నీతి ఏంటి? అసలు మనం మొదట తెలుసుకుంటే మనం దేంట్లో అధికం కావాలో మనకు అర్థమవుతుంది. శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి ఏంటి? పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతములో మీరు ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. ఇది పరిసయ్యుల నీతి. ఒక్క వ్యక్తిని తన మతంలో చేర్చుకోవడానికి అవసరమైతే సముద్రమును భూమిని చుట్టి వస్తారు. అది వాళ్ళ నీతి. యేసయ్య అంటాడు, వారి నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అంటే దాని అంతరార్థం ఏంటి?
పరిసయ్యులు శాస్త్రులు ఒకరిని వారి మతములో చేర్చుకోవడానికి సముద్రాన్ని భూమిని చుట్టొస్తున్నారు కదా, అది వారి నీతి కదా. మరి ఒకరిని రక్షణ మార్గులు నడిపించడానికి, ఒకరిని జీవము గల దేవుని తట్టు త్రిప్పడానికి, మార్గమయ్యున్న క్రీస్తు మార్గములోనికి ఒక వ్యక్తిని నడిపించటానికి నువ్వెన్ని సముద్రాలు దాటాలి? నువ్వెన్ని సముద్రాలు చుట్టి రావాలి? నువ్వే భూమిని చుట్టి రావాలి అంటే నువ్వెంత ప్రయాసపడాలి? ఈ నీతి నీకుందా అని అడుగుతున్నా. ఉదయం వేళ ఆరాధనకు వస్తున్నావు, వెళ్తున్నావు, ఒక్కరిని ప్రభువు దగ్గర చేర్చేవా నువ్వు? ఇది తగునా నీకు? ఒక్కరిని వారి మతంలో కలుపుకోవటానికి సముద్రమును భూమిని చుట్టూ వచ్చే నీతి పరిశీల శాస్త్రాల నీతి. మరి ఒక వ్యక్తిని రక్షణ మార్గంలో నడిపించటానికి, ఒక వ్యక్తిని జీవ మార్గములోకి తీసుకొని రావటానికి, ఒక వ్యక్తిని ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు చేర్చి రక్షణ మార్గంలో చేర్చి మరణం తదుపరి ఉన్న నిత్య నరకాగ్ని గుండెము నుండి ఒకరిని రక్షించి జీవము గల దేవుని వైపు తిప్పటానికి, నిత్యత్వ మహిమలో చేర్చడానికి, ఒక మంచి కార్యాన్ని చేయటానికి నువ్వెన్ని భూములు చుట్టి తిరిగి రావాలి? నువ్వెన్ని సముద్రాలు చుట్టి తిరిగి రావాలి? ఏమి లాభం లేకపోతే నువ్వు తిరిగి వస్తావా? ఉరకనే సముద్రాన్ని తిరిగి వచ్చేవాడు ఎవడు? సముద్రాన్ని చుట్టూ వస్తే గిన్నీస్ రికార్డు కావాలి. ఒకడు భూమి చుట్టూ వస్తే ఏదో ఆశపడతాడు, బహుమానం. కానీ పరిసయ్యులు శాస్త్రులు ఎలాంటి వారో తెలుసునా? ఒక్కరిని వారి మతంలో చేర్చుకోవడానికి భూమిని చుట్టి వస్తారు, అవసరమైతే సముద్రమును చుట్టి వస్తారు. ఎంత వెలైనా చెల్లిస్తారు, ఎంత సమయాన్నైనా చెల్లిస్తారు, ఎంత వెలైనా చెల్లిస్తారు. మరి నీ గ్రామంలో, నీ గల్లీలో, నీ ప్రాంతంలో నీకు తెలిసిన వారిలో ఒక్కడిని ప్రభు యొద్దకు నడిపించటానికి, జీవాధిపతి అయిన క్రీస్తుతో అంటుకట్టబడటానికి నీవెంత ప్రయాసపడుతున్నావు అని అడుగుతున్నా. నువ్వేం చేయగలుగుతున్నావు అని అడుగుతున్నా. ఏ సముద్రాన్ని నువ్వు చుట్టి వచ్చావు అని అడుగుతున్నా. ఏ భూమిని చుట్టి వచ్చావు? ఏది నీ నీతి? ఏది? వారి నీతి కన్నా నీ నీతి అధికం కావాలిగా. వారు ఒక ఆత్మను ఒక వ్యక్తిని తమ మతంలో కడుపుకోవడానికి అంత ప్రయాసపడితే, ఒక ఆత్మను నిత్య నరకాగ్ని నుండి రక్షించడానికి, ఒక ఆత్మను దేవుని తట్టు త్రిప్పడానికి, ఒక ఆత్మ రక్షణ కొరకు, ఒక ఆత్మను పాపము నుండి మళ్లించటం కొరకు నీవేం చేయాలి? నీవెంత ప్రయాసపడాలి? అమ్మ కృష్ణలీల గారు ఎప్పుడు నాకు ఒక మెసేజ్ పెడుతుంటారు. అయ్యా, ఈరోజు నేను ఒక వ్యక్తికి సువార్త చెప్పడానికి వెళ్తున్నాను. ఆ వ్యక్తికి హృదయాన్ని దేవుని తట్టు తిప్పగలిగిన విధంగా, అతడు దేవుని తట్టు ఆకర్షింపబడే విధంగా ఆ పని నేను చేయనట్లు ప్లీజ్ ప్రార్థన చేయండి. ఒక క్యాన్సర్ రోగి దగ్గరికి వెళ్తున్నా, క్రీస్తు మహిమ కొరకు ఆ వ్యక్తితో సువార్త మాట్లాడటానికి వెళ్తున్నా, ప్రార్థన చేయండి. ఈరోజు మరొక నూతన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నానయ్యా, ఫలానా వాళ్ళు ఫలానా బంధకాల్లో ఉన్నారు, ఆ సమాచారం నాకు తెలిసింది. ఫలానా వాళ్ళు ఫలానా సమస్యలో ఉన్నారు, ఆ సమస్య నాకు తెలిసింది. అక్కడికి నేను వెళ్తున్నాను. కైండ్లీ ప్లీజ్ ప్రే. ఆ ప్రయాస వ్యర్థం పడకూడదయ్యా. సహోదరి, ఒక్క వ్యక్తిని ప్రభు తట్టు తిప్పడానికి నువ్వు ప్రయాస చేయదని అడుగుతున్నా. నీ బ్రతుకు తెరువు కొరకు ప్రయాసపడుతున్నావు, నీ జీవిత మనుగడ కొరకు ప్రయాసపడుతున్నావు, నీ జీవన మనుగడ కొరకు ప్రయాసపడుతున్నావు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రయాసపడుతున్నావు. నీ రక్షణలో నీవెదుగునట్లు ఉపవాసాలు ప్రార్థనలు చేస్తున్నావు. నీ ఆధ్యాత్మిక జీవితం పతనం కాకుండా కాచుకోవాలని ప్రయత్నిస్తున్నావు. మంచిది, ఇవన్నీ అవసరం. మరి ఒకరిని ప్రభు తట్టు తిప్పటానికి నువ్వు పడవలసిన ప్రయాసపడుతున్నావా?